నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనూరియా వ్యాధిపై ప్రజలు భయాందోళన చెందవద్దు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. రాజమహేంద్రవరంలో స్థానిక వై జంక్షన్లోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ టి నరసింహ కిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి నేడు సోమవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కిడ్నీ సంబంధిత కేసులు నమోదైన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని తెలిపారు. జిల్లా పరిపాలన, వైద్య, ఆరోగ్య, ఆహార భద్రత, పోలీసు, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖలు మరియు మున్సిపల్ అధికారులు సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ప్రతిస్పందన బృందాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. డయాలసిస్ అవసరమైన మూత్రపిండ సమస్యలతో ఇప్పటివరకు 12 మంది నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చేరగా వీరందరికీ ఒకే పాల వ్యాపారి పాలు సరఫరా చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రజల్లో అపోహలు వ్యాపించకుండా సమగ్ర అవగాహన కల్పించాలని, అవసరమైన అన్ని వనరులు వినియోగించాలన్న దిశగా సూచనలు అందించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 4 మరణాలు సంభవించినట్లు వెల్లడించారు. మృతులు ఎన్ శేషగిరిరావు, రాధాకృష్ణమూర్తి, తాడి కృష్ణవేణి, తాడి రమణిగా తెలిపారు. ఈ మరణాలకు సంబంధించిన మృతదేహ పరీక్షా నివేదికలు రావాల్సి ఉన్నట్లు తెలిపారు. అనధికారికంగా నిర్వహిస్తున్న డైరీని సీజ్ చేసి పాల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కారణాలు స్పష్టమైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సింప్టమ్స్ రాగానే వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా అబౌవ్ 60 to 65 years, 70 years ఉన్న వారే. అందరికీ కోమార్బిడిటీ సింప్టమ్స్ ఉన్నాయి. అంటే డయాబెటిక్ నెఫ్రోపతితో కూడా వీళ్ళు సఫర్ అవుతున్నట్టుగా చిన్న అనుమానం. అది విషయం. ఇప్పుడు మా సర్వేలో మా సిబ్బంది అందరూ హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేస్తున్నారు. ఎఫెక్టెడ్ ఏరియాస్ స్వరూప్ నగర్ అండ్ చౌడేశ్వరి నగర్. ఈ ఎఫెక్టెడ్ విలేజ్ సర్వేలెన్స్ లో మేము అడుగుతున్న ప్రశ్నలు అన్ని కూడా దీనికి రిలేటెడ్ గా అడిగి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు కొత్త కేసులు ఎవరు కూడా నమోదు కాలేదు. కలెక్టర్ మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాత్రి మేము 7:30 నుంచి ఈవినింగ్ తెల్లవారుజాము 4:30 వరకు బ్లడ్ శాంపుల్స్ కొన్ని కుటుంబాల దగ్గర సేకరించడం జరిగింది. అది ఇప్పుడు కూడా కంటిన్యూ జరుగుతుందండి. అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాము. హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ కూడా జరుగుతుంది. దిస్ ఇస్ అన్ప్రెసిడెంటెడ్ సిచ్యుయేషన్, ఎమర్జెన్సీ సిచ్యుయేషన్. సో దీంట్లో మనం టైం టు టైం రివ్యూ చేస్తున్నాం పోలీస్ సైడ్ నుంచి. నిన్న ఈవినింగ్ ఒక డెత్ రిపోర్ట్ అయింది, దానికి ఇంక్వెస్ట్ కంప్లీట్ చేశాము. అలాగే ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే మరొక 3 డెత్స్ కూడా రిపోర్ట్ అయినాయి. వాటికి కూడా ఇంక్వెస్ట్ సిమిలర్ ఏ వెండర్ అయితే మిల్క్ సప్లై చేశాడో మేబీ మిల్క్ కంటామినేషన్ వల్ల ఇది జరిగిందన్నది ప్రైమా ఫేసి మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆయన హౌస్ని కానీ లేకపోతే ఆయనకుండే చిన్న అనాథరైజ్డ్ డైరీ మెయింటైన్ చేసే రూమ్ని కానీ మనం కంప్లీట్గా సీల్ చేశాము. అక్కడ ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో మనకి ఈ ఫోరెన్సిక్ సంబంధించి పంపించాల్సిన మెటీరియల్ సీజ్ చేశాము. విజయవాడ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ నిన్న ఈవినింగ్ వచ్చాయి. క్లూస్ టీమ్తో పాటు వాళ్ళు అక్కడ డైరీ దగ్గర అన్ని ఐటమ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. సో దే విల్ టేక్ దెమ్ టు ది ల్యాబ్ అండ్ దాంట్లో మిల్క్ కంటామినేషన్ వల్ల వెదర్ ఇట్ లీడ్స్ టు కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ నాట్ అన్నది వాళ్ళు ఫర్దర్గా ఏం కెమికల్స్ ఇస్తారన్న దాన్ని బట్టి మెడికల్ డిపార్ట్మెంట్ విల్ గివ్ సపరేట్ క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ తీసుకుంటాము. మనకి తూర్పుగోదావరి జిల్లాలో నిన్నటి నుంచి మన దృష్టికి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో పేషెంట్ మన రాజమండ్రిలో వివిధ హాస్పిటల్స్లో జాయిన్ అయినట్టు మనకి నిన్న మధ్యాహ్నం జిల్లా యంత్రాంగానికి మన దృష్టిలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా మనం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వేసి మొత్తం చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ అండ్ అదర్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో
సర్వే చేయడం జరిగింది. సో అన్ని సర్వేలో కూడా వాటర్ శాంపిల్స్ నుంచి అన్నీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. మనకు వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకున్నాము. తర్వాత ఈ అందరికీ కూడా దేర్ ఇస్ వన్ కామన్ లింక్. డిఫరెంట్ హాస్పిటల్స్లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్నారు. కొంతమంది డయాలసిస్లో ఉన్నారు. అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్ చూస్తే దేర్ ఇస్ వన్ మిల్క్ వెండర్ హూ సప్లయింగ్ మిల్క్ టు ఆల్ దీస్ ఫ్యామిలీస్. సో వెంటనే పోలీస్ టీం కూడా వెళ్ళి అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నే సీఎం గారు మా అందరితో రివ్యూ చేపట్టడం, స్టేట్ లెవెల్ టీంతో రివ్యూ చేపట్టడం జరిగింది. సో స్టేట్ లెవెల్ నుంచి కూడా ఎక్స్పర్ట్ టీమ్ ఇస్ హియర్. జిల్లా లెవెల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్ తరఫు నుంచి ఇంటింటికి సర్వే చేయడము. సిమిలర్లీ మిల్క్ వెండర్ ఇచ్చిన 106 ఫ్యామిలీస్కి పాలు ఇవ్వడం జరిగింది. ఆయన పాలు సప్లై చేయడం జరిగింది. ఈ 106 ఫ్యామిలీస్లో కూడా ఎంతమంది అయితే పాలు కానీ, పెరుగు కానీ, టీ కానీ, కాఫీ కానీ కన్జ్యూమ్ చేశారో వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ నిన్న నైట్ నుంచి తీస్తున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 73 శాంపిల్స్ తీయడం జరిగింది, బ్లడ్ శాంపిల్స్. ఈరోజు ఈవినింగ్కి మనకి రిజల్ట్స్, ఆ బ్లడ్ శాంపిల్స్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. ప్రిలిమినరీగా ఈరోజు అందరూ కూడా ఇంటింటి సర్వే ప్రకారము ఎవరికైతే ఆయన పాలు సప్లై చేశారో ప్రిలిమినరీ రిజల్ట్ ఇప్పుడు వరకు కూడా అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. అయినా సరే మనము అబండెంట్ కాషన్గా వీఆర్ టెస్టింగ్ ఆల్ శాంపిల్స్. సో ఎవ్రీడే సర్వేలెన్స్ మనము ఈ ఫ్యామిలీస్ మీద చేపడుతూ ఉంటాము. సో దట్ సడన్ ఆన్సెట్ ఆఫ్ ఎనీ సిమ్టమ్స్ వచ్చినా సరే వెంటనే మనము ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకుని వీ విల్ బి ఏబుల్ టు సేవ్ లైఫ్. ఇదే కాకుండా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ పాలు ఒక 42 ఫార్మర్స్ దగ్గర నుంచి 46 యానిమల్స్ నుంచి పాలు సేకరణ జరుగుతూ ఉంది. సో ఈ పాలు సేకరణలో యానిమల్స్ దగ్గర ఉన్న కన్జ్యూమ్ చేసే గడ్డి కానీ లేదా యానిమల్ యొక్క శాంపిల్స్, తర్వాత ఫుడ్ శాంపిల్స్, ఇవి రెండు కూడా టెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ టీమ్కి ప్లస్ యానిమల్ హస్బెండరీ ల్యాబొరేటరీకి కూడా పంపించడం జరుగుతుంది. సో ఇది కాకుండా పోలీస్ వైపు నుంచి కూడా హీఈస్ అండర్ కస్టడీ, కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ అండ్ క్లూస్ టీమ్ వెళ్ళి కొన్ని స్పాట్లో కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ విభాగం నుంచి ఈ పాలు, పెరుగు కూడా ఒక ఇంట్లో దొరికినవి పాతవి, ఆ శాంపిల్స్ కూడా తీసుకుని హైదరాబాద్ అండ్ వైజాగ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీస్కి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా మేము త్వరలో వెయిట్ చేస్తున్నాం. వీఆర్ అవైటింగ్ దట్ రిపోర్ట్.